సో డాక్టర్ అనేది వైద్యో నారాయణ అంటే ఏంటయ్యా, దేవుడి దగ్గరికి ఎప్పుడోసారి వెళ్ళాలయ్యా అసలు. అలాంటి దేవుడి దగ్గరికి అంటే దేవుడు, అంటే దేవుడు. మోకాళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడు. పిల్లలు జలుబు చేస్తున్నా దేవుడు ఉన్నాడు. ఇదేం టెక్నాలజీ? భారతదేశంలో మనం అసలు వైద్యో నారాయణ అంటే దేవుడి దగ్గరికి ఎప్పుడో. తిరుపతికి ఎన్నిసార్లు వెళ్తావా? ఎప్పుడో ఒకసారి వెళ్తావు. తిరుపతిలో ఎంత రష్ ఉంటుంది, ఆ డాక్టర్ దగ్గర ఎంత రష్ ఉందో చూసావా? ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి దర్శనానికి. అసలు ఎప్పుడు వెళ్ళకుండా ఉంటే మనసులోనే ఉంచితే ఇంకా మంచిది. సో అలాంటిది. సో అలాంటి దేవుడి దగ్గర ఎందుకు ఆయన మెకానిక్లో అయిపోయాడే మనకి అసలు. అంటే అక్కడ పరిగెత్తుతావు. మరి ఎందుకు వచ్చింది ట్రబుల్? పంపు ఎందుకు పని చేయట్లేదని ఆలోచించవే. సో ఎందుకని వస్తుంది ట్రబుల్? ఎందుకు వచ్చింది? నీ బండికి ట్రబుల్ ఎందుకు వచ్చింది? మెయింటెనెన్స్ చేయలేదు. సో ఈ హఠయోగ విధానం అయితే ఉందో, సృష్టి క్రమం కానీ రక్షణా క్రమం కానీ, ఇది సమగ్రమైనటువంటి విధానం. ఈ అన్ని కోశాలని శుద్ధి చేసి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్, మనః బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్, ఆది భగవో బ్రహ్మేతి. అయ్యా అక్కడ నచికేతుడు యమధర్మరాజు ఒకడైతే, ఇంకో మరి ఈ ఉపనిషత్తు అందరికీ నచ్చుతుంది. భృగు తన తండ్రి అయినటువంటి వరుణి దగ్గరికి, భృగు చిన్న పిల్లోడు అవునా, వాడు వేద పారంగతుడు, గోల్డ్ మెడల్ వచ్చింది, అన్నీ నేర్చుకున్నాడు అవునా, అన్నీ నేర్చుకున్నాడు, అన్ని విద్యలు వచ్చిన తర్వాత అన్నిటికంటే చివర వాళ్ళు ఆలోచించి అన్ని విద్యలు వచ్చినటువంటి వాడు, అన్ని శాస్త్రాలు వచ్చినటువంటి వాడు, అతి ఉన్నతమైనటువంటి వాడు, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఆత్మవిద్య వెనకాలనే వెళ్తాడు. ఆధునిక సైకాలజీ చెప్పేది అదే. సో మన పూర్వీకులు చెప్పేది కూడా అదే. సో అలాంటి భృగు తండ్రి అయినటువంటి గురువర్యులు అయినటువంటి వరుణుని దగ్గరికి వెళ్ళి, అయ్యా తండ్రి, నా గురుకులాభ్యాసం అయిపోయింది, నాకు మొత్తం వేద పారంగతుని అయిపోయాను, అన్ని వేదాలు నేర్చాను, నాకు వేదాంతం చాలా బాగా అర్థమైంది తండ్రి. కానీ ఆ ఆత్మవిద్య లేకపోతే విముక్తే లేదు. అసలు మొత్తం మనిషి జన్మనే అసలు విముక్తి గురించి, ఆ మార్గాన్ని, అసలు ఆనందం ఏమిటో అనేటువంటి వెతుకులాటలోనే నా జన్మలన్నీ గడిచిపోతున్నాయి. సో ఆనందం అనేటువంటి దాన్ని, సో జన్మలు పోతున్నాయి కానీ ఆ నిత్యమైనటువంటి ఆనందం రావట్లేదు. సినిమా చూసినంతసేపు ఆనందం ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా వస్తుందా అనే వెతుకులాటలో ఉన్నాను. ఆ రెస్టారెంట్కి వెళ్ళినంతసేపు ఆనందం ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఏ రెస్టారెంట్కి వెళ్ళాలనేటువంటి, ఇవన్నీ అనిత్యమైనటువంటి ఆనందమే. జీవితం అంతా అనిత్యమైనటువంటి ఆనందంనే పోతుంది. నిత్యమైనటువంటి ఆనందం అనేది ఎప్పుడు రావాలి తండ్రి? తెలిసిపోయింది. ఈ అనిత్యమైనటువంటి ఆనందం వెనకాల పరిగెత్తి శరీరాలు మారుతున్నాయి కానీ ఆత్మక్షోభ మాత్రం తీరట్లేదు తండ్రి. అందుకని నాకు ఆ ఆత్మవిద్యనే బోధించు తండ్రి. నాకు అర్థమైంది, నువ్వు ఎంత గొప్పవాడివో తండ్రి. ఓ గురువర్య, ఆది నేను భిక్ష అడుగుతున్నాను. ఓ గురువర్య, భిక్ష, నాకు ఆ భిక్ష పెట్టండి. భగవో పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి భగవానులైనటువంటి ఓ తండ్రి, బ్రహ్మేతి, ఆ బ్రహ్మ మార్గాన్ని నాకు చెప్పండి తండ్రి. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, నేను తినే ప్రతి ముద్ద కూడా ఆ యొక్క పరబ్రహ్మకే ఉపయోగపడాలి తండ్రి. అది చేరుకోవడానికే నాకు ఉపయోగపడాలి తండ్రి. ఈ స్థూల శరీరానికి వేసే ప్రతి ఆహారం, ప్రతి ముద్ద కూడా దానికే తీసుకెళ్ళాలి తండ్రి. ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్, నేను పీల్చుకునే ప్రతి శ్వాస అక్కడికి తీసుకెళ్తుందా లేదా తండ్రి? నాకు తెలియదు. ఆ విద్య నాకు చెప్పు తండ్రి. మనః బ్రహ్మేతి వ్యజానాత్, నా ఇంద్రియాలు, మనసు ఈ యొక్క విషయాల పట్ల, ఈ భోగ విషయాల పట్ల వెళ్తున్నాయి తండ్రి. నాకు ఆ మోక్షం వైపుకి వెళ్ళేటువంటి మార్గాన్ని చెప్పు తండ్రి. ఆ బ్రహ్మానికి ఉపయోగపడేలా ఆ సమాధిని ఎలా పొందాలో చెప్పాలి తండ్రి. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, అహం, ఆ చిత్తం, జీవితం అంతా ఎందుకు దుఃఖం అంటే తండ్రి
ఎక్కలేని అహం. నా శరీరం, నా బటన్ నేను తయారు చేయలేదు, నా గుడ్డలు నేను తయారు చేయలేదు, నేను దువ్వుకునేటువంటి ఆ దువ్వెన నేను చేయలేదు, కోంబు కూడా నేను చేయలేదు, పేస్ట్ నేను చేయలేదు, అవునా, నా శరీరం మీద ఉన్న ఏది నేను చేయలేదు, నా ప్లేట్లోకి వచ్చే ఆహారం నేను ప్రొడ్యూస్ చేయలేదు, ఆ ప్లేట్ నేను తయారు చేయలేదు, అవునా, నేను పూసుకునేటువంటి సెంటు నేను తయారు చేయలేదు, ఆ తర్వాత ఏది నేను చేయలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే ఏంటంటే ఏది నేను చేయలేదు, అన్నీ ఎవరో వేసిస్తున్నారు. మరి ఎందుకు ఈ అహంభావం తండ్రి? ఎంత అహంభావం, నేను గొప్పని. అరే నేను గొప్ప ఎలా అవుతాను తండ్రి? నేను పరాన్న జీవిగా భావిస్తున్నాను, అంతే కదా. పరుల మీద ఆధారపడేటువంటి వ్యక్తిని పరాన్న జీవి అని అంటాడు. పరాన్న జీవికి అహం ఎందుకు? కేవలం కృతజ్ఞతాభావం ఉండాలి. కానీ అసలు నేనేమి సంపాదించాలి ఎందుకు? అనర్హత, అహం. ఎక్కడ చూసినా అహమే కదా తండ్రి. ఈ విషయం ఇప్పుడు నాకు బాగా అర్థమైంది తండ్రి. అసలు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను పరాన్న జీవిని అయినటువంటి నాకు అహం ఎందుకు తండ్రి? అసలు అహాన్ని ఎలా తీసివేయాలి తండ్రి? అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానాం బ్రహ్మ తత్వమసే అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. వేదాంతం చెప్పేటువంటి 4 వేదాలు చెప్పేటువంటి మహావాక్యాలు ఇవే కదా తండ్రి. నాకు ఆ విద్య చెప్పు తండ్రి. అహం బ్రహ్మాస్మి. అహం చిత్తాన్ని, ఆ అహాన్ని చిత్తంలో ఎలా విలీనం చేయాలో చెబుతండి అని అడిగాడు. ఆ అజ్ఞానంతో అవిద్యంతో కూరుకొని ఉన్నటువంటి ఆ ఆనందమయ కోశం, ఆ ఆనందం అంతా ఇదే ఆనందమయ్యా. అనాత్మతో కూడినటువంటి ఈ శరీరాన్ని, భోగ వస్తువు అశుచి అయినటువంటి ఈ శరీరాన్ని శౌచంగా భావించి రోజు ఉదయం లేవగానే అద్దం ముందు నిల్చొని ఇది దువ్వుకొని అవునా, ఇక్కడ ఏమైనా అయిందా, ఇక్కడ ఏమైనా అయిందా, సో ఈ గోర్లు అవునా, ఈ గోర్లకు పెయింట్ వేసి ఆ తర్వాత ఈ ఏరికి అవునా అది తెల్లగా అవుతుంది, దానికి రంగు పూసి అవునా, సో ఇంకా ఏదో వేసి, సో అసలు ఈ శరీరం ఏంటయ్యా? ఈ శరీరంలో అంత ఎక్కడ చూసినా అశుచే. మలము, మూత్రము, విసర్జన, ఒక పెద్ద తోలు సంచి తీసుకొచ్చేసి, బీన్ బ్యాగ్ అంటాం కదా, కూర్చుంటాం కదా ఇంట్లో. సో ఈ శరీరం అనేది తండ్రి ఒక తోలు సంచి లాంటిది. ఆ తోలు సంచిలో మలాన్ని, మూత్రాన్ని అవునా, సో చీముని, ఆ తర్వాత అస్థికల్ని, ఆ తర్వాత మాంసాన్ని, సో మొత్తం నింపేసి, సో ఆ యొక్క తిత్తిని, సో ఈ సప్తధాతువులతో ఊడినటువంటి ఈ యొక్క స్థూల శరీరాన్ని, సో మీ ముందు నేను అలా నింపి దాన్ని హత్తుకొని అవునా ఐ లవ్ యూ అని అంటే మీరు ఏమంటారండి? అబ్బో కుమార్ గారు ఏదో పరమమైనటువంటి యోగ విద్య చెప్తారని అంటే, కుమార్ గారు పిచ్చోన్లాగా ఉన్నాడు ఏంటండి? మా ముందే ఆ తోలు సంచిలో ఇవన్నీ నింపి ఆయన దాన్ని హత్తుకొని సో ఐ లవ్ యూ అంటాడేంటి? ఇంకా అంతతో సరిపోలేదు. సో ఆ తోలు సంచికి అవునా కంచిపట్టు సారీయో అవునా, ఇంకా ఆ తర్వాత దానికి 2 కోట్లు పెట్టి డైమండ్ నెక్లెస్ ఈ తోలు సంచికి, ఆ తర్వాత పైన ఇంకేదో హారం డైమండ్ నెక్లెస్ పెట్టి, సో ఆ తర్వాత దానికి ఇంక కొంచెం ఏది పర్ఫ్యూమ్ 10,000 రూపాయలు పెట్టేటువంటి ఇంకేదో పర్ఫ్యూమ్ ఉంటుందంట కదా, ఆ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి దానికి స్ప్రే వేసి లోపలంతా కంపు అవునా పైన స్ప్రే వేసి, సో ఎలా ఉందండి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏమంటారండి? నిజంగా కుమార్ గారి పిచ్చోడు, వీడికి బాగా పిచ్చి ముదిరింది, అబ్బో పొరపాటు సార్ ఎవరో చెప్పారు మీరు ఏదో యోగ విద్య చెప్తారని, కానీ మీరు పిచ్చోడు అనేటువంటి విషయం నిర్ధారణ చేసుకొని మళ్ళీ కుమార్ గారి ముఖం చూస్తే ఒట్టు. అర్థమైంది కదండి? భృగువు అదే చెప్తున్నాడు, వేడుకున్నాడు వరుణికి, తండ్రి ఈ శరీరం ఏమిటి? అశుచితో కూడినటువంటి ఈ శరీరాన్ని శౌచంగా భావించి ఎంత ఆ అద్దం ముందు మొత్తం పుట్టినప్పటి నుండి గిట్టేంత వరకు దానికి ఏ లాగు వేయాలి, ఏ నెక్కర్ వేయాలి, ఏ షర్టు వేయాలి, ఏ ప్యాంటు వేయాలి, ఈ మధ్యకాలంలో అన్నీ చినిగి అవునా, వాడు ప్యాంట్ మొత్తం ఎక్కడ చూసి చినిగే ఉంటుంది, అది ఫ్యాషన్ అంటాడు. ఆ ప్యాంట్ కిందికి వేసుకుంటాడు ఇక్కడ మధ్యకి. ఏంటయ్యా ఇది? ఈ శరీర పోషణ తప్పితే ఏమీ లేదని, ఇంత అశుచితో ఆ లెదరు బ్యాగ్ పోషణ తప్పితే ఇంకా శరీర జీవితం అంతా దాంట్లోనే గడిచిపోతుంది కదనయ్యా. ఆ లెదర్ బ్యాగులో ఏం వేయాలని ఆలోచనే కదా, అందులో కొంచెం మందు పోద్దామా, లేకపోతే అందులో కొంచెం ఏమైనా వేద్దామా, ఇదే నానయ్య మనం చేసేది. దాన్ని మరి అంత అలా ట్రీట్ చేయాలనయ్యా దాన్ని. ఇదే విషయం సరిగ్గా అర్థం చేసుకుంటే అప్పుడు మన ఎంత అజ్ఞానంలో ఉన్నా, ఎంత భ్రమలో ఉన్నా, ఎంత వ్యామోహంలో ఉన్నా,
ఎంత విపర్యంలో ఉన్నాం అనేటువంటి విషయం అర్థం. జస్ట్ ఈ కోశాల గురించి చెప్తున్నానండి. హఠయోగం అంటే ఏం చెప్పాను? ఈ యంత్రం మీద మీ మంత్రాంగం ఉందా లేదా? ఈ యంత్రాంగం మీద మంత్రాంగం లేదు. నీ గుండె చెప్పినట్టు వినట్లేదు, నీ ఇంద్రియాలు చెప్పినట్టు వినట్లేదు. నీకు తెలియదా? గులాబ్ జామ్ తినకూడదని తెలియదయ్యా? ఐస్ క్రీమ్ తినకూడదని తెలుసా? ఎవరైనా అంటారా ప్రపంచంలో? ఐస్ క్రీమ్ చాలా మంచిది ఆరోగ్యానికి అని అంటారయ్యా? పేస్ట్రీ చాలా మంచిదని అంటారయ్యా? పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆ కేకు ఆ మీద ఉండే క్రీమ్ పూసుకొని ఇంకా నయం అలా పూసుకోవడం వల్ల కనీసం తినట్లేదు, అలా అయినా ఆరోగ్యం కనీసం కాపాడుకుంటున్నావయ్యా? అవునా? పూసుకొని వేసుకొని దాన్ని తిని ఆ తెల్లవారి టాయిలెట్లో కూర్చుంటే మోషన్ రాదు, ఆ మేక గుతికల్లాగా ఆ నల్లగా కంపు వాసన, తినేప్పుడేమో పైనాపిల్ ఫ్లేవరు, తినేప్పుడేమో బటర్ స్కాచ్ ఫ్లేవరు, అబ్బాయి ఎంత బాగుంది అని అంటావు. అందులో పోయి కూర్చుంటే ఎవర్రా ఇప్పుడు వెళ్ళింది బాత్రూంలోకి అని అంటే, డాడీ నేనే డాడీ. ఏం తిన్నావురా నిన్న? నువ్వే కదా డాడీ చాక్లెట్లు కొనిచ్చావు, పేస్ట్రీ కొనిచ్చావు, నిన్న బర్త్డే కదా. సో అది ఇన్పుట్, సో ద అవుట్పుట్. లోపల వేసిన దాన్ని బట్టే బయటకు వచ్చేది ఉంటుంది కదండి. సో ఎందుకు ఇట్లా వస్తుంది? డాడీ మోషన్ రావట్లేదు డాడీ, 2 రోజులు అయింది డాడీ. ఏం తిన్నావురా? ఏం డాడీ చాక్లెట్లు తిన్నా, పిజ్జా తిన్నా, ఇంకేదో తిన్నా, ఏది పేస్ట్రీలు తిన్నా, ఇంకేదో చెప్తాడు. సో మరి అవునా? నీ వెహికల్లో ఏది పడితే అది పోస్తే అది పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే ఎలా ఇస్తుందయ్యా? అంటే మన ఈ యొక్క కోశాలు ఎందుకు ప్రాబ్లం ఉన్నాయి? సప్తధాతు లోపం ఎందుకు వచ్చింది? ఆ యొక్క పంచప్రాణాల యొక్క లోపం ఎందుకు వచ్చింది? సో మన యొక్క అన్నమయ స్థూల శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, కారణ శరీరం కానీ ఏది కండిషన్లు లేవయ్యా. అయ్యో దాన్ని శుద్ధి చేసేటువంటి గొప్పనైనటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని హఠయోగం అని చెప్పుకుంటున్నాం. సో దాని సిలబస్ కూడా క్లియర్గా ఉందయ్యా. సో మనం ఈ సిలబస్ని చక్కగా నేర్చుకుందాం. మీరు చక్కగా నేర్చుకుంటున్నారు కూడాను. సో ఈ వెహికల్ మీద మన కంట్రోల్ పూర్తిగా వస్తుంది. మీరు చేస్తూ ఉండండి. మీ కంట్రోల్ రాకుంటే నన్ను అడగండి. శాస్త్ర ప్రకారంగా చేస్తే ఆమ్లము క్షారము కలిపితే డెఫినెట్గా ఏమవుతుంది? లవణం ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే శాస్త్రం అర్థమైంది. యాసిడ్ బేస్ కలిపితే ఏం ఫామ్ అవుతుందయ్యా? నువ్వెవరిని అడుగు, ఒక 10th క్లాస్ విద్యార్థి దగ్గర నుంచి PhD వాడిని అడుగు, వాడు ఏం చెప్తాడు తెలుసా? సాల్ట్ ఫామ్ అవుతుందని చెప్తాడు. అర్థమైందండి. సో యోగం అనేది నువ్వు నిజంగా శాస్త్రం ప్రకారంగా సాధన చేస్తే తప్పనిసరిగా నీకు సచ్చితానందమే ఉంటుంది. పరిపూర్ణ తథా ద్రష్టు స్వరూపేవ స్థానం. కాకుండా ఇదంతా గొప్ప శాస్త్రం కదా, సైన్స్ లాగానే నేర్చుకోవాలయ్యా. అందుకే మన ప్రయాసం. మనం ఎంత రుణపడి ఉండాలయ్యా. ఎంత గొప్ప విద్య ఆ యొక్క బ్రహ్మర్షులు వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి, ఆ పతంజలి పేరేంటో ఎవరికి తెలియదు, ఊరేంటో తెలియదయ్యా. పతంజలి అంటే అంజలే పతిత ఇతి పతంజలి. ఈ ప్రకృతితో కూడినటువంటి చిన్న ప్రపంచంలో నుండి ఆ పరబ్రహ్మతో, అల్లాతో, తాహీదుతో, ఆ హోలీ స్పిరిట్తో, పరమాత్మతో కూడినటువంటి విశాలమైనటువంటి అద్వైతంతో కూడినటువంటి ఆ పురుషతత్వంతో కూడినటువంటి ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తిని ఏమంటారే? పతంజలి అంటారు. నువ్వు పతంజలి కావచ్చు, నేను పతంజలి కావచ్చు, అంతేగాని ఆయన పేరు పతంజలి కాదు. సంస్కృత పండితులేమో పాణిని అనేటువంటి వ్యాకరణాన్ని ఇచ్చారని పాణిని అంటారు, అదే ఆయన పేరు కాదు, కలం పేరు. ఇంకా వైద్యులేమో ఆయుర్వేద వైద్యులేమో సో గొప్పనైనటువంటి ఆయుర్వేద శాస్త్రాన్ని, శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని శుద్ధి చేసేటువంటి ఆయుర్వేద శాస్త్రాన్ని ఇచ్చేయడని ఆయన చరకుడు. చరకుడు అంటే ఎవరికి తెలియనటువంటి వాడు, ఎవరికి తన యొక్క ఉనికిని తెలపకుండా చరించినటువంటి వాడిని చరకుడు అని అంటారు. చరకునిగా వ్యవహరించబడి, పాణినిగా వ్యవహరించబడి, పతంజలిగా వ్యవహరించబడినటువంటి ఆ యోగి ఏ రోజు కూడా నా పేరు కావాలి, నా ఊరు కావాలని కోరుకోలేదయ్యా. అది ఒక యోగి యొక్క లక్షణం. మనం ఈ రోజుల్లో ఇది కుమార్ గారి యోగా, అందుకే చూశారు కదా, కుమార్ గారు కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఏమీ తనదంటూ చేర్చకుండా మీకు ఇస్తే ప్రాఫిట్ అదే చెప్పాడు. అయ్యా నేను మెసెంజర్ని, దేవుడి యొక్క వార్తని మీకు ఇస్తున్నాను అంతే. జీసస్ అదే చెప్పాడు, నా తండ్రి యొక్క వార్త నేను మీకు ఇస్తున్నాను అంతే. నేనేమి చేర్చలేదు, నన్ను నమ్మకండి, నా దేవుడి యొక్క ఆయన చెప్పే వాక్కుని నేను ఇస్తున్నాను. కృష్ణుడు అదే చెప్పాడు, అందరూ అదే చెప్పారు కదనయ్యా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
బుద్ధుడు వచ్చినా కృష్ణుడు వచ్చినా అందుకే కదా, ఏ సంతు వచ్చినా దానికనే అధర్మం ఎప్పుడైతే ప్రబలుతుందో ఓ సంతు రావాల్సిందే, ఏం చేస్తాం. సో ఉనికి గురించి రాలేదయ్యా, నా పేరు పెట్టుకొని పేరు మార్చి. ఇప్పుడు ఏమి యోగానయ్యా, నగ్నంగా ఉండేటువంటి యోగా అంటాడు, మేక యోగా అంటాడు, ఆ తర్వాత కోతి యోగా అని అంటాడు, కుక్క యోగా అని అంటాడు. ఏ యోగానే ఇది? ఇప్పుడు కొత్త బేర్ యోగా అంట. ఏంటయ్యా ఇది అసలు? ఏమైనా దట్టు మన భారతదేశంలో కూడా ఏ పేర్లతో కూడినటువంటి యోగా మనం చేస్తున్నామంటే మనం ఎక్కడున్నామండి? మన సంస్కృతి ఎక్కడుంది? మనం ఎక్కడున్నామయ్యా? సనాతనమైనటువంటి విశిష్టమైనటువంటి గొప్పనైనటువంటి యోగ సాంప్రదాయాల్ని మనం ఉంచుకొని శాస్త్రబద్ధంగా సాధన చేయాల్సింది పోయి, ఉనికి లేనటువంటి శాస్త్రానికి విరుద్ధంగా ఉండేటువంటి అవునా ఈ పేరుకి ఏదో వీటితో చేసేటువంటి యోగం మనకి ఎందుకయ్యా? అవసరమానయ్యా? ప్రతిరోజు ఆసనాలు కాగానే అది విధిగా సాధన చేయండి. మీ యొక్క బ్లడ్ ప్రెషర్ కానీ, మీ యొక్క స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, దుఃఖం కానీ, శరీరంలో ఉండేటువంటి నొప్పి కానీ మాయమవుతుంది. దిస్ ఈజ్ ద స్టెమ్ సెల్ జనరేటెడ్, so the, as I told you, skin anti-pigmentation serum it is. And this is eye drops. VN eye drops you are reading. So if you are using mobile phone, you are using laptop. Now even for your children, so already they are born with the defects. So now every child you are finding with the glasses. This will remove not only stain. Many people have written how many problems, 1 month back or 2 months back, now they went, so doctor surprised how her vision improved, how, so how her expected problem, so has deteriorated. So it not only lubricates, not only hydrates, but also slowly solves the problems. So it is a imported one. This is also product is imported one. So these are the herbal eye drops is the imported one. So domestic one we have that burns eye. It enormously burns. But like if you have a cataract or if you have a glaucoma kind of the problems, that burning drops followed by these drops, for sure it will help you. These are non-burning. These are very pleasant drops. So in a day, so if you are working on a laptop or a computer or a mobile phone, so in a day, at least minimum 2 times you need to put, or 3 times you use it. Before you go to the bed, afternoon, in the morning. So these 3 times, very useful. Just 1 drop, 2 drops enough. 1 drop you drop it, 1 drop you drop it. Give few seconds time. Again second drop you drop after few seconds. And when you drop those drops, so keep your eyes closed and do this Brahma Mudras like this, Instead of that, do this. So this 1 drop will lubricate entire, it will clean entire lens, not only the lens, but entire pupa, and beyond that, so your entire eye gets lubricated, it absorbs. You must do that after putting, eye drop. Keep your eyes closed for a few minutes and do this. Allow it to circulate inside thoroughly. This you won't do, that's the must. It will, you can see the difference of effect, enormous difference it makes. These are the finer points you miss.